కొనసాగిస్తాం జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం. మహానన్న ఎన్టీఆర్ జోహార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మూడు పార్టీల ఐక్యత వర్ధిల్లాలి. మహనీయులు జ్యోతిరావు పూలే గారి జయంతి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఘనంగా జరుపుతూ ఉన్న శుభవేళ. ఎందుకంటే ఈ అంటరాంతనం మీద, కుల వివక్షత మీద, స్త్రీ విద్య పట్ల విద్య యొక్క ప్రాముఖ్యతని సమాజానికి చాటి చెప్పిన మహాత్ముడు జ్యోతిరావు పూలే గారు. ఆ రోజుల్లోనే మహాత్మాగా పిలువబడ్డ వ్యక్తి, సమాజాన్ని కదిలించిన వ్యక్తి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావప్పుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, అందరు మహనీయుల స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారన్న మహానుభావుడు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా విగ్రహాల స్థాపన కావచ్చు ఆయన స్ఫూర్తిగా తీసుకొని బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకురావడంలో పూలే గారి స్ఫూర్తిని చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్లారు. తప్పకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ జయంతోత్సవంలో పాల్గొని ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ మనందరం కూడా ఆయన అడుగుజాడలో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వారికి చదువు చెప్పడానికి, చదువుకోవడానికి అవకాశం లేని ఆ రోజుల్లో ఈ శూద్రులు, పంచములు కూడా చదువుకోవాల్సిందే. అంటరానితనం భారతదేశంలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఆ రోజున మొట్టమొదట భారతదేశంలో నినదించిన మహానుభావుడు స్వర్గీయ జ్యోతిరావు పూలే మహాశయుడు. ఆనాడు ఆయన పేదరికంలో ఉంటూ ఆయన భార్య సహకారంతో ఇంటింటికి వెళ్ళి అస్పృశ్యత మీద, అంటరానితనం మీద పోరాటం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన తర్వాతే డాక్టర్ అంబేద్కర్ కానీ మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు మార్గదర్శకుడు జ్యోతిరావు పూలే. ఆయన మార్గంలోనే మేము నడుస్తున్నాం. అంటరానితనం భారతదేశంలో ఉండటానికి వీల్లేదు, అవసరమైతే వేదాల్లో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని బహిరంగంగా ఆనాడు ఉన్న ఛాందసవాదుల మీద పోరాటం చేసిన మహానుభావుడు స్వర్గీయ జ్యోతిరావు పూలే గారు అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అటువంటి మహానుభావుడు ఉద్భవించకపోతే భారతదేశం దశ దిశ వేరే రకంగా ఉండేది. ఇంత విశృంఖలంగా ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందంటే ఆనాడు ఆ మహానుభావుడు సూచించిన మార్గం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఆయన శ్రీమతి కూడా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇద్దరు కూడా చదువుకోవాలి, మహిళలు కూడా చదువుకోవాలని మొట్టమొదటిసారిగా నినదించిన వీర మహిళ, ధీర మహిళ శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు అని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను. భారతదేశంలో మహిళలందరూ కూడా ప్రతిరోజు ప్రాతకాలం స్మరణీయురాలు సరస్వతి పూలే గారు అని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అటువంటి మహానుభావులు పుట్టకపోతే, అటువంటి వారు ఉద్భవించకపోతే భారతదేశం ఇంకా కూడా వెనకబడి ఉండేది. ఇంత చైతన్యవంతమై పోటీ చేస్తూ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా ఉండటానికి మనం పోటీ పడుతున్నామంటే అటువంటి మహనీయులు దీక్ష, వారి ఆలోచన, వారు చూపిన మార్గం అని చెప్పి తెలియజేస్తూ అటువంటి మహానుభావుని అందరూ అనుకుంటారు వెనుకబడిన వర్గాల ప్రతినిధి. ఆయన వెనుకబడిన వర్గాల ప్రతినిధి కాదు, భారతదేశ పౌరులందరి తరఫున ఈ రోజు ఉన్న 125 కోట్ల భారతీయులకి ప్రతినిధి స్వర్గీయ జ్యోతిరావు పూలే గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పుడున్న ఈ జనాంగం అంతా కూడా భారతీయ పౌరులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గంలో నడవాలని చెప్పి కూడా కోరుకుంటూ మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజున ఆ మహానుభావుని గుర్తు చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను రాలేకపోతున్నాను, మీరు జాగ్రత్తగా చేయండి, ఆ మహానుభావాన్ని స్మరించుకోండి మీరందరూ అని చెప్పి కూడా ఆదేశించడం జరిగిందని తెలియజేస్తూ ఆ మహానుభావుల గురించి రెండు మాటలు చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన గురుమూర్తికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈరోజు మహాత్ములు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు చెప్తూ, ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు
కొంతమంది భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా మానసికంగా ప్రజల మనసుల్లో నిలబడిపోబట్టే జయంతులు కూడా చేస్తుంటాం వాళ్ళతో. జనరల్గా బతుకున్న వాళ్ళకి జయంతి చేస్తుంటే కనిపడాడు కదా, కానీ లిమిటెడ్గా ఉంటారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి ఈ భూమి ఉన్నంతకాలం కూడా వాళ్ళకి సావు అనేది ఉండదు. వాళ్ళకి ఈ మనుషులు పుట్టుకున్నంతకాలం కూడా వాళ్ళకి సావు అనేది ఉండదు. సో అలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకోవడం నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ, దాసరాజు గారు రాసిన ఒక కవితను గుర్తొస్తున్నాం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలేనో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలేనో అని ఒక కవితలో చెప్తాడు. ఆ మానవ పరిణామం, ఏదైతే ఆ పరిణామంలో ఆ రోజున ఉన్నటువంటి అనాగరికత నుంచి నాగరికత వైపు తీసుకొచ్చేదానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా నిజంగా చిరస్మరణీయం. నాగరిక ప్రపంచం వైపు జనాన్ని నడపడం అంటే నిజంగా అంతకంటే సంఘ సంస్కర్త మనకి మన దేశంలో చెప్పుకోవడానికి ఇంకెవరు లేరు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి, మన భవిష్యత్తులో వచ్చేటటువంటి తరం కూడా స్మరించుకోవాలని చెప్పేసి మరొకసారి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు పేరు నా నమస్కారం చెప్తూ సెలవు జై హింద్. ముందుకు తీసుకెళ్ళి అంటరానితనం అనేటటువంటి అంశాన్ని ఏదైతే ఉందో దాన్ని దరిచేయకుండా అన్ని రకాల వర్గాల వారిని, అన్ని కులాల వారికి అంత్యోదయ స్ఫూర్తితోటి చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా రాబోయేటటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో పాలన సాగుతుందని తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ నమస్తే.